గుడ్ మార్నింగ్ అన్నగారు. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఏం సంగతి అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. సమాజానికి వీకేఆర్ టీవీ చేస్తున్నటువంటి దానికి అభినందనలు మీకు. థ్యాంక్ యూ అన్న. మీ ఇన్స్పిరేషను, మీరు విద్య మీద ఇచ్చినటువంటి ఆ చిన్న ఒక చిన్న ఏమంటారంటే దాన్ని ఒక చిన్న ఉత్ప్రేరకం కాదు, ఒక మంచి పదం ఉంటుంది, ఒక చిన్న సంజీవిని. ఒక సంజీవిని తీసుకొని, మీరిచ్చిన సంజీవిని తీసుకొని నేను ఆల్రెడీ ప్రజలకు పోతున్నా, ప్రజలకు తెలియజేస్తున్నా. 75% రిజర్వేషన్ గవర్నమెంట్ పాఠశాలలకు, కాలేజీల చదివే విద్యార్థులకు, హయ్యర్ ఎడ్యుకేషన్కి కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు 70% రిజర్వేషన్ జీవో తీసుకురావాలని చెప్పారు. కరెక్ట్ అన్నది. ఒక 25% రిజర్వేషన్ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలో చదివేటటువంటి వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు. ప్రైవేట్ ఉద్యోగాలకు ఇదంతా అవసరం లేదు. అది మనకు అది ఉందన్న, దాని కోసం మనం అంటే పాటుపడాలి, దాని గురించి మనం కొంచెం ఉద్యమం చేయాల్సి ఉంటది. ఇవాళ రేపు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ పోతానన్న. ఓకే. బోర్డు డైరెక్టర్స్ కి కానీ, బోర్డు సెక్రటరీ కానీ నా ద్వారా ఒక సూచన చేయండి మీరు. ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత జరిగేటువంటిది ఏంటంటే, ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక సెంటర్ లో 2-3 స్టేర్లు ఉంటాయన్న, ఒక 50 రూమ్లు ఉంటాయి. ఒక ఇన్విజిలేటరు 4వ స్టేర్ లో ఉండి ఇన్విజిలేషన్ అయిపోయిన తర్వాత పేపర్లు పట్టుకొని ఎగ్జామ్ హాల్ కు వచ్చి అవి సబ్మిట్ చేసే వరకు ఇంచుమించు ఒక 10-15 మినిట్స్ పడుతుంది అన్నట్టు. దానివల్ల ఏమైతుందంటే, కొన్ని రూమ్లలో ఇంకా మాస్ కాపింగ్ అనేటువంటిది, బిట్ పేపర్ చెప్పడం అనేటువంటిది, లేదా సపరేట్ రూమ్ లో కూర్చోబెట్టి రాపేయడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే నేను ఏమంటాను అంటే, అధికారులకి నా సూచన, మీరు ఇన్విజిలేటర్ కి పేపర్స్ ఇచ్చి పంపిస్తారు, ప్యాకింగ్ అనేటువంటిది అక్కడే చేయాలి రూమ్ లో. అవును. ప్యాకింగ్ అక్కడ చేసేసి ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకురావాలి. అవును. ఇక నువ్వు పేపర్ చేతిలో పట్టుకొని, ఒకటి బిగ్ పేపర్ ఇచ్చి, ఇంకోటి మ్యాప్ పేపర్ ఇచ్చి ఇవి పట్టుకొని రోడ్ మీద వాడు అంటే క్యాడర్ లో నడుచుకుంటూ వస్తా అంటే, కొన్ని రూమ్ లో ఇంకా రాస్తూనే ఉంటారు, కొన్ని రూమ్ లో అయిపోతా ఉంటుంది. వాడు పైనుంచి కిందికి వచ్చేసరికి 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ లో ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తానంటే, ల్యాబులలో కూర్చోబెట్టి పిల్లల్ని మాస్ కాపింగ్ చేపిస్తాను, బిట్ పేపర్ మొత్తం బైక్ పెట్టిస్తాను అన్నట్టు, జస్ట్ 5-10 మినిట్స్ లోనే. అదొక్కటి. రెండోది ఏంటంటే, ఇది కూడా జరగవచ్చు. ఆల్రెడీ ఒక పేపర్ను మీరు చెప్పిన దాన్ని ఒక ఐడియా వచ్చేసింది నాకు కూడా. ఏంటంటే, ఒక పేపర్ను ఆల్రెడీ వాళ్ళే ముందే రాసేసి అవి పెట్టుకొని, ఎక్కడైతే ఇప్పుడు మీరు బండారు సీనన్ను ఉన్నాడు, రాస్తున్నాడు, ఆ సీనన్న దగ్గరికి పోయి ఆ పేపర్ తీసేసుకొని, నీ పేపర్ తీసుకొని ఆడ చేతు పెట్టి, ఏలు పెట్టి, మా వాళ్ళు రాసినటువంటి పేపర్ను ఆడ యాడ్ చేసేసి, నీ పేపర్ నువ్వు రాసింది ఉట్టిగా ఖాళీ పేపర్ ఉంటది కదా, అవునవును, అది తీసేసి ఇది యాడ్ చేసేస్తే కథ తీసుకుపోయి ప్యాకింగ్ ఇచ్చేస్తే మీకు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. ఏముంటది అక్కడ? కరెక్ట్ చెప్పినా. ఒక రకరకాల విద్యలు ప్రవర్తిస్తానన్నట్టు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూల్ కూడా రిజల్ట్స్ కోసం. దీన్ని అరికట్టాలంటే ఏం లేదు, నీకు ఇన్విజిలేటర్ కి ఇచ్చినటువంటి ఆ పేపర్ దాంట్లో అక్కడే ప్యాకింగ్ చేయాలి, రూమ్ లో ప్యాక్ చేసేస్తే ప్యాకెట్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపల వాళ్ళ ముఖాన్ని కొట్టడం అంతే. ఇక అక్కడ మళ్ళీ దుకాణం పెట్టొద్దు మళ్ళీ. అంటే ఇక్కడ సమస్య ఏమవుతుంది తెలుసా అన్న, ఎవరిని ఆర్గనైజర్లను పెట్టినా, ఎవరిని ఇన్విజిలేటర్ పెట్టినా, ఎవరిని అక్కడ టీచర్ను పెట్టినా, ప్రతి ఒక్కోడికి చీటింగ్ చేసే తత్వం వచ్చింది. చీటింగ్ చేసే తత్వం వీళ్ళకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 5 స్టార్ హోటల్లో సాయంత్రం డిన్నర్ ఆఫర్ చేస్తాను. అదే చీటింగ్ చేసే తత్వం, డబ్బులు తినే తత్వం వచ్చింది కాబట్టి దానికి అలవాటు పడ్డారు జనం. ఎగ్జామ్స్ అయిపోగానే అకౌంట్ లో డబ్బులు వేస్తాను. అందుకే నేను ఏమంటానంటే, ఒక్కసారి దీని వల్ల ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు మీ సెంటర్ ఒకటి ఉన్నదన్న, మీది గవర్నమెంట్ సెంటరే, నేను గవర్నమెంట్ హెచ్ఎంనే, నాది గవర్నమెంట్ సెంటరే. మీరు ఇంకో డిమాండ్ ఏం చేస్తాను అంటే, ఏ సెంటర్ లో ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది, ఎంతమంది అపియర్ అయ్యిండ్రు, ఎంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పాత రికార్డ్ ఏంది, కొత్త రికార్డ్ ఏంది. నేనేమంటున్నా, సెంటర్ వైజ్ గా రిజల్ట్ అనౌన్స్ చెయ్యి. ఇప్పుడు 10 సెంటర్లు ఉన్నాయి మండలంలో, 10 గవర్నమెంట్ స్కూల్లే. అబ్నార్మల్ రిజల్ట్ వచ్చింది అనుకో, ఆడ ఏం జరిగినట్టు? అంటే వాడు 50%, 60% రిజల్ట్ వాడు 90 చూపెట్టింది అనుకో, వాడు పక్క మాస్ కాపింగ్ జరిగింది. అప్పుడు నువ్వు సెంటర్ ని గుర్తుపడతావు కదా. అందుకే నేనేమంటున్నా, పేపర్ ఏమో ప్యాకింగ్ ఏమో రూమ్ వైజ్ గా చేయండి, అక్కడికి అయిపోద్ది దుకాణం. రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఏ మండలంలో ఏ సెంటర్ లో ఎంత రిజల్ట్ వచ్చింది, అంటే సెంటర్ వైజ్ గా రిజల్ట్ ఇచ్చినావు అనుకో, మాస్ కాపింగ్ ఇది అరికట్టవచ్చు అన్నట్టు. అసలు
మనకున్నటువంటి ఆలోచన విధానం అమోఘంగా ఉన్నది మార్పు రావటానికి, కానీ దానికి పంచభూతాలు సహకరించట్లేదు వాస్తవానికి. కొంత అవునన్నా, ఒక్క విషయం ఆలోచించు. వాడు హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ లో వాడికి 50% మార్క్స్ వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి వాడు 90% లో ఉన్నాడు. ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? మాస్ కాపింగ్ పక్క పెడితే ఈ 90% చూసి పేరెంట్ ఏం చేస్తాడు, వాడిని కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తాడు. అవును, వీడికి మ్యాథ్స్ A+B² తెలియదు, A-B² తెలియదు. వాడు కార్పొరేట్ కాలేజీలో పెడితే వాడు చెప్పేటువంటిది అందుకోక వీడి మార్కులు చూసి పేరెంట్ ఏమో అక్కడ డబ్బులు పట్టి చదివిపిస్తాడు. వీడు అక్కడికి పోయిన తర్వాత వాడికి ఆ లెసన్స్ అర్థం కాక వాడు సూసైడ్ చేసుకుంటా ఉంటాడు. అందుకని ఈ మాస్ కాపింగ్ అనేటువంటిది అరికడితే వాడు కంపల్సరిగా వాడు ఒరిజినల్ మార్కులతోటి ఒరిజినల్ గ్రూప్ ఎంచుకుంటాడు. ఇప్పుడు ఒక పేరెంట్ ఉండన్నా వాడికి ఒరిజినల్ గా వాడు 40-50% వస్తుంది వాడికి మార్కులు. అవును, మరి వాడు మాస్ కాపింగ్ వల్ల వీడు సెంటర్ రిజల్ట్ కోసం ఏం చేస్తాడంటే డిఓలు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీటింగ్లు పెట్టి ఏది నీ రిజల్ట్ అంటారని చెప్పేసి కూర్చోబెట్టి రాపిస్తాడు గవర్నమెంట్ స్కూల్లో. అవును, మరి వాడు 90% వచ్చిన తీసుకుపోయి కార్పొరేట్ కాలేజీలో చెప్పించి మా వాడు ఐఐటి అనేతాడు, వాడికి నెలకి ₹1 కోటి ప్యాకేజ్ వస్తుంది, 2 కోట్ల ప్యాకేజ్ వస్తుంది, వాడు ఆశపడతా ఉంటాడు పేరెంట్ పాపం. అవును, పొలాల్లో కష్టపడి అక్కడ కష్టపడి ఇక్కడ కష్టపడి ఫీజులన్నీ తీసుకుపోయి ఐఐటీలని జీట్ నీటు జేఈ అని చెప్పి వాళ్ళ బొందలు కొడతాను. అవును, మరి అదేదో ఫస్ట్ స్టార్టింగ్ వాడికి వాడే నీ ఒరిజినాలిటీ ఇదిరా, నీ పర్సంటేజ్ ఇదిరా అని చెప్పేస్తే వాడు ఇక్కడే ఆగిపోతాడు కదా. అవును, పేరెంట్ కూడా ఒక ఐడియా వస్తుంది కదా, వీడిని ఎక్కడ తీసుకుపోయి చేసినా కానీ వీడి చదువు రాదా అని చెప్పేసి ఒక క్లారిటీకి వస్తుంది కదా. అవును, వీడికేమో మార్కులలోనేమో 90% చూపెడతాంటే వాడికి ఒరిజినాలిటీ వస్తేనేమో 40-50% కూడా ఉండట్లేదు. అవును, ఇంకా దుర్మార్గుడు ఇప్పుడు ఆకునూరు మురళి 45 మార్కులకు పాస్ అనేటటువంటి ఒక నిబంధన తీసుకురాబోతున్నాడు. దాంట్లో లొసుగు నేను చెప్పాను 45% అంటే ఆ పిసముండా కొడుకులారా మీకు చదువు అక్కర్లేదురా, ఏ సుతార్పణ ఏదో చూసుకోండి 10వ తరగతి తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేస్తే మా మీద కూర్చుంటే మా అడ్మినిస్ట్రేషన్ నడవది అని చెప్పేసి మీనింగ్. అర్థమైందా నీకు అందులో లాజిక్ పాయింట్? అన్న నేను 5 రోజుల నుంచి ఇదే మొత్తుకుంటున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నీకు. వాడు 10th 10 సార్లు ఫెయిల్ అయినాడు, ఐఏఎస్ అయింది అన్న. ఎట్లయింది వాడు తర్వాత రియలైజ్ అయ్యి చదువుకున్నాడు కదా. అవును, మరి 10th లో సబ్జెక్ట్ పోయినాడు వాడు ఇంటర్ లోకి పోతే వాడు తర్వాత రియలైజ్ అయ్యి చదువు కూడా. అవును, తప్పకుండా. మరి ఇక్కడ 45% ఫార్ములా అయింది. అవును, ఎంత ఫూలిష్నెస్ అది. అవును, 45% అంటే ఏంది, వాడిని 10th లోనే బ్రేక్ చేస్తే పిచ్చకుండా కూడా ఏ పని చూసుకోరా నువ్వు. నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చినావంటే నన్ను క్వశ్చన్ చేస్తావు. 100% అది కాదు అందులో ఉన్న దాన్ని. ఈ ఛానళ్ళు ఉన్నాయి సీనన్న, ఈ ఛానళ్ళు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ ను లాజికల్ పాయింట్ ఏ ఛానల్ చెప్పాలి, మనం ఒక్కటే చెప్పినాం. మన వీకేఆర్ టీవీ ఛానల్ మాత్రమే చెప్పింది. వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయుల మీద పడిపోయారు, ఉపాధ్యాయుల మీద ఫోకస్ పెట్టిర్రు. ఎడ్యుకేషన్ కమిషన్ లోకి నన్ను తీసుకోమన్న నెంబర్ నేను సిఫార్సు చేస్తా, చాలా రికమెండ్ చేస్తా. నేను మొన్న నిన్ను ఎందుకు తీసుకుంటారు, నువ్వు మంచిగా చెప్పేటోడు ఎందుకు తీసుకుంటారు? మరి క్వశ్చన్ చేసేటోడు ఉంటే వాడి అడ్మినిస్ట్రేషన్ సాగదుగా. మరి అసలు ఆకునూరు మురళి రేపు నీకు నాకు అపాయింట్మెంట్ ఇస్తారేమో చూడు. ఆయన ఆకునూరు మురళి సారు ఐఏఎస్ చదివిండు కదా. మరి ఏ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో, ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్ లో గానీ, లేకపోతే విద్యా హక్కు చట్టంలో గానీ, రాజ్యాంగంలో గానీ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఐఐటీలు జేఈలు నీట్ చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ఎందుకు ఖండించలేకపోయిండు? ఆయనను కూడా మార్చేసిండ్రు. ఇంత తీసుకొని మీరు ఎట్లా చెప్తా అట్లా రాసి పంపి అంతే. మరి ఈ మాత్రం దానికి ఆకునూరు మురళి రాయాలా, నేను రాయనా? అంతే కదా. ఆకునూరు మురళి నువ్వు రాసుడు కాదు, ఇంకా మనమనే నిజాయితీగా ఉంటది కానీ వాళ్ళే రాసుకుంటే అయిపోతుంది కదా. ఆకునూరు మురళికి ఎందుకు? ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చి ఐఐటి పేరు మీద ఇంత దోపిడీ చేస్తాను. దీనికి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళలో ఐఐటి నీట్ జీట్ చెప్పకూడదు అని చెప్పేసి ఒక కమిషన్ ఒకటి రాసేది దాన్ని బంద్ చేయాలి కదా ఆయన. అవును, చేయడు. మరి ఇది కదా ఆయన చేయాల్సింది. మరి అంతే. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు బయట ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడతారు ప్రజల కోసం, లోపలికి పోయిన తర్వాత ఒక రకమైనటువంటి మాట మాట్లాడతారు. కరెక్ట్ చెప్పినావు అన్న. అందుకే మేధావులు ఏమైనరంటే మేధావులైనరు. టీచర్ శాలరీని కట్ చేయకు, నువ్వు టీచర్స్ సామర్థ్యాన్ని పెంచు, వర్క్ పెంచు. మళ్ళా వీళ్ళు టీచర్లంతా కూడా ఒక్కటేసారి మీద పడేసరికి ఏమంటున్నాడు తెలుసా? నేను పాత టీచర్లు ఇప్పటి వరకు ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి టీచర్లు ఎవరవుతున్నారో వాళ్ళ కోసం చెప్పట్లే, రాబోయే రోజుల్లో కొత్త టీచర్లు అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ కోసం చెప్పినని చెప్పుకొచ్చింది. మళ్ళా
అంటే వాళ్ళకు చూడు ఎంత తెలివి ఎట్లా ఉన్నదంటే నేను వాళ్ళకు ప్రతిపాదన పెట్టిన తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆలోచించమని చెప్పిన అని చెప్పుకొచ్చిండు మళ్ళా తనకు తాను. బాగా చెప్పినావు అన్న. ఆయన అంటే తొలి వెలుగు రఘువుకు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఒక మాట అన్నాడు, ఆ బీఈడి చేసిన వాళ్ళు మళ్ళీ డిఈడి చేస్తారు అన్నాడు. బీఈడి వాళ్ళకు ఎస్జిటి అవకాశం ఇవ్వట్లేదు అన్నారు. అకార్డింగ్ టు సైకాలజీ ఏం చెప్తుంది, చైల్డ్ సైకాలజీ పెడగాగి ప్రకారము ప్రైమరీ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళకు డిప్లొమా ఉండాలి, హైయర్ ఎడ్యుకేషన్ లో పనిచేసేటువంటి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండాలనేటువంటిది నియమం. ఈయన మళ్ళీ రివర్స్ చేసి ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు పిహెచ్డి చేసిన ఎస్జిటి ఇయ్యొచ్చా మరి అట్లా? ఇప్పుడు అన్న నువ్వు బిఎడ్ చేయు డిఎడ్ చేయు ఏమన్నా చేయు ఇంగ్లీషు పర్ఫెక్ట్ గా రావాలా ఆ చేసినోడికి. ఇప్పుడు సైకాలజీ ఏం చెప్తుంది, ఏ లెవెల్ పిల్లలకు ఆ లెవెల్ పెడగాగి చెప్పమని చెప్తుంది. అంతే కదా. మనం ఎలిమెంటరీ పిహెచ్డి హైయర్ ఎడ్యుకేషన్ చేసినా వాడు ఎస్జిటి ఇస్తారా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో 10th క్లాస్ వాళ్ళే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళను అపాయింట్ చేసుకొని చెప్పిస్తున్నారు అన్న. 10th క్లాస్ వాళ్ళు చెప్పిస్తాను, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడుతుర్రు. ఓ 15 రోజులు వాళ్ళకి క్లాసెస్ చెప్పి వాళ్ళ సామర్థ్యాలను పెంచు, ఏబిలిటీస్ ని పెంచు, క్వాలిటీని పెంచు. అంతే కదా. వాళ్ళలో రెస్పాన్సిబిలిటీని పెంచు. ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా క్లాసులు చెప్పియు. రిజల్ట్ మీద సమీక్ష పెట్టమని ఒక డిఓని ఫీల్డ్ వర్క్ మీదకి పంపి, ఒక ఎంఈఓని ఫీల్డ్ వర్క్ మీదకి పంపి, ఒక రీసెర్చ్ పర్సన్ ని స్కూల్స్ ని చెక్ చేయమని చెప్పు. ఎంఈఓలు డిఓలు సరిగా పనిచేస్తలేరన్న. వాళ్ళు పనిచేస్తే సిస్టమ్ ఇట్లెందుకు ఉంటది అన్న? వాళ్ళ ఏసీ రూమ్ లో కూర్చొని ముర్లు రాని ఏ మురళి వచ్చినా డిఓలు ఎంఈఓలు చక్కగా పనిచేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ మారదు. ప్రాబ్లం స్టార్టింగ్ లో చెప్పినా నీకు, ఒకసారి మనకు అపాయింట్మెంట్ తీసుకో పోయి కలుద్దామన్నా అని చెప్పేసి ఒకసారి చెప్పినా నీకు. అంటే మీరు మీకున్నటువంటి సమస్య నాకున్నటువంటి సమస్య రెండు క్లాష్ అవుతున్నాయి. నంబర్ 1. తర్వాత ఊరికి రాలేరు మీరు. అవునవును. ఇప్పుడు 45% మీకు గెలిగింది, నాకు గెలిగింది, ఎవరికి గెలుగుతుంది అన్నది అదే అంటున్నా కదా. పైకి ఏమనుకుంటారు తెలుసా, వామ్మో ఎడ్యుకేషన్ క్వాలిటీస్ పెంచడానికి 45% పెట్టిందేమో అని అనుకుంటారు. కాదు, నీకు ప్రైవేటు వ్యవస్థలలో 50% పైనే వస్తాయి ప్రతి ఒక్క విద్యార్థికి మ్యాక్సిమం. అవును, అది డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అట్లా డబ్బులు తీసుకుంటుర్రు, ఎంతో కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు నీకు ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెట్టింది ఎందుకు? ఏదైనా సబ్జెక్ట్ లో నువ్వు ఫెయిల్ అయితే ఏమంటే రాసి పాస్ గారా అని చెప్పింది. అంతే కదా. వీడు గవర్నమెంట్ స్కూల్లో నువ్వు ఫ్యాకల్టీనే పెట్టావు, 45% ఎట్లుతుంది అన్న పాపం వాడికి. ఇంపాసిబుల్. చాలా మంది అన్న మొన్న 100కి 20% ఫెయిల్ అయినరేమో కానీ ఇప్పుడు 100కి 80% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జరిగేది అదే. వీళ్ళేమో రిజల్ట్ కోసం ఏం చేస్తారో, అసలు ఏబిలిటీస్ పెంచకుండా క్వాలిటీ పెంచకుండా రిజల్ట్ కోసం మాస్ కాపింగ్ చేస్తాడు స్కూల్లో. అవును. దానివల్ల వాడు ఏం చేస్తాడు, పేరెంట్ ఒక మంచి అంచనాలు పెట్టుకొని వాడు డాక్టర్ అవుతాడు, ఐఐటీని అవుతాడు, ఇంజనీర్ అవుతాడు అని చెప్పి వాడిని కార్పొరేట్ లో పడేస్తాడు. అవును. వాడు కార్పొరేట్ విలేజ్ వాతావరణంలో పెరుగుతాడు. విలేజ్ వాతావరణంలో అటు ఇటు చెవుల మట్టి తుప్పల మట్టి తిరిగినోడికి 90% చూసి ఆడ జైల్లో పెట్టేసరికి వాడు చెప్పే కాన్సెప్ట్లు, వాడు ఫిజిక్స్, వాడు మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫార్ములా చెప్పేసరికి వీడికి అందుకోడు. వాడు వీడి ఊర్లో మట్టి తుప్పల మట్టి చెవుల మట్టి తిప్పి అలవాటు వాడు 4 వాడు ఏడందుకుంటాడు. నానా నాకు చదివేకట్లే, నీ ఇంటికి వస్తా అంటే భోజనీకి మొన్ననే ₹1,00,000 ఫీజు కట్ట ఇంటికి వచ్చిన అంటే నీ మక్కలు ఎరుగుతారే అంటాడు. అవును. ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, అరే నీకు మొన్న 30 వచ్చినాయి సార్, 40 రావాలి 60 రావాలని వాడు సెంటుతా ఉంటాడు అక్కడ. దాంతో వాడు ఊరేసుకోవడం, కిటికీ మీద దూకడం, బిల్డింగ్ మీద దూకడం, పారిపోవడం, లాస్ట్ కి శవాన్ని తెల్లగుడ్డలో పంపించేసి ఇంటికి పంపిస్తే వీడు కూర్చొని ఏడవ. మరి దేనిలో జరుగుతుంది? మాస్ కాపీ కదా. వాడు ఒరిజినల్ కెపాసిటీ వాడికి 40% ఉంటే 90% చూపెడతాడు కదా. అవును. మరి ఇట్లాంటి విద్యాలసులన్నీ చేయడానికి ఈ కమిషన్ సిఫార్సు చేయాలి. ఇది విద్యా హక్కు చట్టం ప్రకారము దీని ఒక పద్ధతిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి టీచర్స్ లో జవాబుదారీతనాన్ని పెంచాలి. ఏబిలిటీస్ లేనటువంటి టీచర్, స్కిల్స్ లేనటువంటి టీచర్ ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి. మన ఖమ్మంలో ఒక అది దొంగముండ, అది అట్ట పాఠాలు చెప్పే దొంగముండ అంటే కూర్చొని రీల్స్ చేస్తాడట. అసలే ఇంగ్లీష్ ఏబిలిటీస్ లేవు. అది ఇంగ్లీష్ టీచర్, పోరగాళ్ళు ఇంగ్లీష్ లో ఫెయిల్ అవుతారు, ఇంక ₹1,00,000 జీతం, అది సరిపోక మళ్ళీ రీల్స్ చేస్తుందట. చూడు, దాన్ని రిమూవ్ చేయొద్దు. దీంట్లో కూడా ఇప్పుడు చాలా మంది 100కి 10% వేసుకో, ఎల్ఐసీలు
తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎల్ఐసీలు బిజినెస్లు రియల్ ఎస్టేట్లు ఇవే వాళ్ళ సైడ్ బిజినెస్లు. అవును. టీచర్ కి ఎందుకన్నా సైడ్ బిజినెస్? అవును. నువ్వు సైడ్ బిజినెస్ చేసుకుంటే సైడ్ బిజినెస్ చేసుకోక మరి పాఠం ఎందుకు చెప్తాను స్కూళ్ళకి? ఆ పాఠం నువ్వు పాఠం చెప్తావా లేకపోతే నాకు సైడ్ బిజినెస్ చేసుకుంటావా? అవును. అందుకే నేనేమంటున్నా, టీచర్స్ ప్రమోషన్ కాదు, ఏమైనా ఏబిలిటీస్ స్కిల్స్ లేనటువంటి టీచర్లకు డిమోషన్ ఇవ్వాలి. అవును. ఇంక్రిమెంట్ కట్ చేయాలి. అవును. వాళ్ళ ఎల్ఐసీలు కట్ చేయాలి, వాళ్ళ జీతాలు కట్ చేయాలి. 1,00,000 రూపాయలు ఇచ్చే వాళ్ళకు నువ్వు 75,000 తగ్గి ఎమ్మటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని పోరగాడు రిజల్ట్ మీద ఆలోచన పెడతారు. అవును. నువ్వు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇచ్చుకుంటా పోయి కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఎందుకు చెప్తారు పాఠాలు? అవునవును. ఒక సంవత్సరం నీ రిజల్ట్ కరెక్ట్ లేదు, పిల్లవాడు ఐక్యూ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయి, నువ్వు రిజల్ట్ కరెక్ట్ లేదు, ఏమంటే 20,000 జీతంలో కోత పెట్టు. అవును. అది చెయ్యి, అప్పుడు నువ్వు జవాబుదారితనం రెస్పాన్సిబిలిటీ రిజల్ట్ వస్తుంది. కానీ వాడు సంవత్సరం మొత్తం క్లాసెస్ చెప్పకుండా ఒకసారి ఎగ్జామ్ లో మార్క్స్ కాపీయింగ్ చేపించి రిజల్ట్ చూపెడితే పేరెంట్ నాశనం అవుతాడు, పోరగాడు నాశనం అవుతాడు, సొసైటీ నాశనం అవుతుంది. దాన్ని బట్టి 100% కరెక్ట్. మరి ఇక 45% అంటే పిచ్చముండా కొడుక నీకెందుకు రా చదువు, ఇక 10వ తరగతి నుంచి సుతార్ పని చేసుకో, కాంక్రీట్ పని చేసుకో, రిక్షా దొక్కు అని చెప్పేసి నువ్వు ఎడ్యుకేషన్ అయ్యి నువ్వు క్వశ్చన్ చేసినావు అనుకో మా మీద ఎక్కుతావు అప్పుడు నువ్వు. అవును. అందుకే నువ్వు ఇక్కడనే ఉండు, మేము అక్కడనే ఉంటాం. అవును. అది మళ్ళీ ఎవరితో చెప్పిస్తాను? ఒక దళిత బిడ్డతో చెప్పిస్తాను, మళ్ళీ అది ఆకునూరు మురళితో చెప్పిస్తాను. అవును. అదే అంటే నీ ఏళ్ళతోటి నీ కన్నా పొడుస్తాను. 100% కరెక్ట్. అగో అది సొసైటీ అన్నట్టు. ఈ పిచ్చముండా కూడా అర్థం కాక ఇంకా ఈ కమరాజ్యం, రెడ్డి రాజ్యం, తెలంగాణ, ఆంధ్ర గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రపంచీకరణ జరిగింది. అవును. ప్రపంచంలో ఎవడు ఎక్కడ ఉంటాడో, ఎవడు ఎక్కడ పోతాడో, యాడుంటాడో, ఏం చేస్తాడో ఏం అర్థం కానటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. అవును. లెవెల్స్ పెరిగినాయి, ఏఐ ల్యాబులు, క్వాంటమ్ ల్యాబులు, ఆ క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం 4G 5G 6G జనరేషన్, శాటిలైట్స్, మిసైల్స్ ఈ యుగంలో ఉన్నాం కదా అన్న. ఈ పాత చింతకాయ పచ్చడి లాగా ఈ 45% ఇవన్నీ మార్చాలి సొసైటీని. అందుకే నేను ఏమంటున్నా అంటే, ముందు ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ సెక్రటరీ ఉంటాడు కదా అన్న, అది నా ద్వారా చెప్పు. ఒకసారి బండారు శ్రీనివాస్ చెప్పిండండి, ఒక ఎడ్యుకేటెడ్ పాపం పిల్లలకి ఇట్లా అనవసరంగా బాగా చదువుకున్న పిల్లలకి అన్యాయం అయిపోతుంది, వాళ్ళ ప్రతిభ పైకి రావట్లే, గాడిద గుర్రం ఒకటైతుంది. పేపర్ వైజ్ ప్యాకింగ్ చేయండి, సెంటర్ వైజ్ రిజల్ట్ ఇవ్వండి. అవును. నువ్వు ఏ సెంటర్ లో వైజ్ గా ఎంత రిజల్ట్ ఇస్తావో మాస్ కాపింగ్ ఎక్కడ జరిగింది అర్థమవుతుంది. అవును. ఈ పేపర్ అంటే రూమ్ వైజ్ గా ప్యాకింగ్ చేసింది అనుకో, ఈ బిట్ పేపర్ చెప్పడం అనేటువంటిది, బిట్ పేపర్ వాడు సంవత్సరం మొత్తం చదువుకున్నోడికి 30 వస్తున్నాయి, 5 నిమిషాల్లో ఏబిసిడీ పెట్టినోడికి 30 వస్తున్నాయి. ఏం విద్యా వ్యవస్థ అన్న? అవును. మరి ఈ 2 నిమిషాలు అలా బిట్ పేపర్ 30 మార్కులు 30 బిట్లు చెప్పడానికి 5 నిమిషాలు చాలు. అవును. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? 5th ఫ్లోర్ నుంచి డౌన్ ఫ్లోర్ కు వస్తాడు ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేయడానికి. అవును. ఈ లోపు ఆ రూమ్ లో రాసేట ఒకడు, ఈ రూమ్ లో రాసేట ఒకడు. అందుకే రూమ్ లో ప్యాకింగ్ చేసి వచ్చి వాడిని మొఖాన్ని కొట్టినా అనుకో అయిపోయి కేల్కతాం దుకాణం బంద్. మన ఆలోచన అంతా కూడా మనం ఏదైతే చెప్తున్నామో అదంతా కూడా లోపల వ్యవస్థలో జరుగుతున్నది. ఆ ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ గా ఒకసారి ఇన్స్టిగేషన్ చేయలేదు, నెంబర్ పెట్టు, నేను ఒకసారి మాట్లాడతా. అది అంటే నా దగ్గర నంబర్ లేదు, నేను ఒకసారి కనుక్కుంటా, చూస్తా. నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను అన్న, అన్ని డూప్లికేట్ పాత నెంబర్లు వస్తాయి. పాత నెంబర్ నేను కూడా చూసిన, నేను కూడా పాత నెంబర్ తో ఫోన్ చేస్తే నేను ట్రాన్స్ఫర్ అయినా సార్, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సార్ అంటారు వాళ్ళు. అవునవును. ఎస్, ఎగ్జాక్ట్. నేను చాలా మందికి ఫోన్ చేస్తే నేను నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్, ఇక్కడ నుంచి ఆ కలెక్టరేట్ పోయినా, ఆ కలెక్టర్ నుంచి ఇక్కడికి పోయినా, ఇప్పుడు సెక్రటరేట్ లకు పోయినా, ఇట్లా చెప్తాను నాకు. అవును. ఎస్, ఎగ్జాక్ట్. ప్రెసెంట్ నెంబర్ దొరకట్లేదు, ఏమన్నా ఉంటే ఒకసారి నాకు నెంబర్ ఒక వీడియో అయితే చేస్తాను నేను వీటి మీద కంపల్సరీ తర్వాత. తప్పకుండా అన్న ఒకసారి పిఎంఆర్ టీవీ అన్నకు ఒకసారి ఫోన్ చేస్తా నేను, వస్తే మీరు కూడా వద్దురు కానీ వస్తే ఒక వీడియో చేద్దాం కంపల్సరీగా. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ సర్వీస్ సొసైటీకి ఇంకా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా మీకు వ్యూస్ పెరగాలి, మీ టీవీని చూడాలని చెప్పేసి అందరికి తెలియజేస్తాను. తప్పకుండా. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. బై బై. ఇది సేనన్న, బండారు సేనన్న అన్న మాటలు. ఎందుకంటే వాస్తవానికి వ్యవస్థ చాలా దరిద్రంగా ఉన్నది, దాన్ని